స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాల తర్వాత కుల వివక్ష లేని సమాజం కోసం మనం ఏం సాధించాం, ఈ విషయంలో మనం మళ్ళీ సమాజాన్ని వెనక్కి తీసుకువెళ్తున్నామా అనే భావన కలుగుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దక్షిణాది ఈశాన్య రాష్ట్రాలు ఇలా దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు తమ సంప్రదాయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారని తెలిపింది. అలాంటి వారిని ర్యాగింగ్ పేరుతో కొందరు అవహేళన చేస్తుండటం అత్యంత బాధాకరమని చెప్పింది. వాటిని అరికట్టేందుకు ప్రత్యేక హాస్టళ్లు ఉండాలని మాట్లాడుతున్నారని, కానీ ప్రస్తుతం సమాజంలో కులాంతర వివాహాలే జరుగుతున్నాయని తెలిపింది. హాస్టళ్లలోనూ అందరూ కలిసే ఉంటున్నారని, అలాగే ఐక్య భారత విధానం మన విద్యా సంస్థలో స్పష్టంగా ప్రతిబింబించాలని స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో స్వేచ్ఛాయుత, సమానత్వ, సమ్మిళిత వాతావరణాన్ని మేం కోరుకుంటున్నామని విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతి ఉన్నత విద్యా సంస్థలోనూ సమానత్వ కమిటీల ఏర్పాటును యూజీసీ ఇటీవల తప్పనిసరి చేసింది. ఆయా కమిటీల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేసింది. రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూజీసీ నిబంధనలు 2012 స్థానంలో కొత్త నిబంధనలను ఈ నెల 13 నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే కొత్త నిబంధనలలోని కుల వివక్ష నిర్వచనాన్ని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే యూజీసీ నిబంధనలను సవాల్ చేస్తూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కుల ఆధారిత వివక్ష కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు వ్యతిరేకంగా మాత్రమే జరుగుతుందన్న భావన ఆధారంగా ఈ ఉత్తర్వులను యూజీసీ రూపొందించిందని అందులో పేర్కొన్నారు. కులం ఆధారంగా జనరల్ లేదా నాన్ రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులు కూడా వివక్షను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. కులానికి తావివ్వని రీతిలో వివక్ష అనే పదాన్ని నిర్వచించేలా యూజీసీకి ఆదేశాలు ఇవ్వాలని పిల్లో పిటిషనర్ కోరారు. దీనిపైనే న్యాయస్థానం విచారణ జరిపింది.